దయచేసి సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. కెమెరా తక్కువైపోయి సెల్ ఫోన్ తెలిపారు టెక్నాలజీ ఎక్కువ డబల్ డబల్ వాయిస్ ఒక నిమిషం పట్టణంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం ప్రైవేట్ ఆటోస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో పబ్లిక్కి లాక్డౌన్ వల్ల కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఇళ్ళకి చేరడానికి అన్ని చోట్ల కూడా ప్రైవేట్ సిటీ బస్సెస్ లేవు కాబట్టి సో ఆటోస్ మీద ఎక్కువ ఆధారపడడం జరుగుతూ ఉంది. సో అటువంటి పబ్లిక్ యొక్క అవసరాన్ని ఎన్కేజ్ చేసుకుంటూ ఆటో ఎక్కినటువంటి అమాయక ప్రజానికాన్ని తప్పుదోవ పట్టించి ఆటోలో ఉన్నటువంటి ప్రయాణికుల్లాగా యాక్షన్ చేస్తూ కస్టమర్ ఎవరైతే ప్యాసింజర్ ఉన్నారో ప్యాసింజర్ని రండి అని పిలిచి ఆటో ఎక్కించుకున్న తర్వాత అందులో ఆల్రెడీ ముందు నుంచే ప్లాన్ చేసుకుని ఉన్నటువంటి ఈ పర్టికులర్ అఫెండర్స్ ఒకటి డ్రైవర్ రూపంలో, డ్రైవర్ పక్కన ఒక వ్యక్తి, వెనక సీట్లో ఇద్దరు వ్యక్తులు, మొత్తం ఈ నలుగురు కలిసి వాళ్ళు కూడా ప్యాసింజర్స్ లాగే యాక్షన్ చేస్తూ బండి వెళ్తుంది రండి చెప్పేసి పబ్లిక్ని పిలిచి అటువంటి పరిస్థితిలో వచ్చినటువంటి పబ్లిక్ని వెనక సీట్లో సెంటర్లో కూర్చోబెట్టుకుని కొద్ది దూరం ట్రావెల్ చేసిన తర్వాత పోలీస్ చెకింగ్ నడుస్తుంది అని చెప్పేసి డ్రైవర్ వెనకున్న వాళ్ళని అలర్ట్ చేసిన తర్వాత డ్రైవర్ సీట్ పక్కన ఉన్నటువంటి వ్యక్తి పోలీస్ చెకింగ్లో డ్రైవర్ సీట్ పక్కన ఏమన్నా కూర్చున్నట్టయితే పట్టుకుంటారనే ఉద్దేశంతో వెనక సీట్లోకి వచ్చేసిన తర్వాత ఆల్రెడీ అక్కడ ముగ్గురు ఉన్నారు కాబట్టి మొత్తం నలుగురు అవుతారు. నలుగురు అయినప్పుడు ఆటోలో సీట్ సరిపోదు కాబట్టి ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి మన విక్టిమ్కి క్రియేట్ చేసి ఆయన ఈ సీటు విషయంలో తన ఆలోచన అంతా కూడా సీటు విషయంలో కొంచెం అటువంటి జరగడం అట్లా జరుగుతున్న సందర్భంలో తన జేబులో కానీ లేకపోతే తన బ్యాగ్లో కానీ పర్సులో కానీ ఉన్నటువంటి మనీని తస్కరించి పని అయిపోయిన తర్వాత కొద్ది దూరం ముందుకెళ్ళిన తర్వాత వెనకున్న వాళ్ళు డ్రైవర్కి సిగ్నల్ ఇవ్వడం, డ్రైవర్ బండిని సడన్గా స్టాప్ చేసేసి ఇంకా బండి వెళ్ళదు బాబు అని చెప్పడం. సో ఎవరైతే ఈ విక్టిమ్ ఉన్నారో ఆయన ఎంతసేపు తన గమ్యస్థానం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అదేవిధంగా సీట్లు సరిగ్గా లేదని చెప్పి ఆలోచిస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ దింపేస్తే ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నాడు.
అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈజ్ మధ్యలో దింపేశారు కానీ నా దగ్గర రుసుమేమి తీసుకోలేదు అని చెప్పి ఒక రకమైన ఆనందం. సో ఇవన్నీ మిళితమైన సందర్భంలో తన అసలైనటువంటి ప్రాపర్టీ పోయిందనే విషయాన్ని చాలా లేట్గా గమనించాడు. గమనించిన తర్వాత పోలీస్ వారికి కంప్లైంట్ ఇవ్వడం, సో అటువంటి కేసు వచ్చిన వెంటనే దర్యాప్తు పోలీసులు ప్రారంభించడం, ఆటో స్టాండ్లో నిఘా పెట్టడం, లేకపోతే ఇంతకుముందు ప్రీవియస్ అఫెండర్స్ ఎవరున్నారో వెరిఫై చేయడం, అలాగే ఏదైనా సెల్ నెంబర్ దొరికితే దాన్ని ట్రాక్ చేయడం, ఇట్లా పలు రకాలుగా గాలించినటువంటి ఓల్డ్ గుంటూరు పోలీసులు ఈరోజు ఇక్కడ కనబడుతున్నటువంటి 7 మందిని కూడా అదుపులో తీసుకుని వాళ్ళు విచారించగా వాళ్ళంతా కూడా 7 అఫెన్సెస్ వాళ్ళు కన్ఫెస్ చేశారు. అందులో వాళ్ళ దగ్గర నుంచి సుమారు ₹1,25,000 రికార్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళంతా గ్యాంగ్గా ఏర్పడి ఉపయోగించినటువంటి ఆటోను కూడా మనం సీజ్ చేసాం. సో టౌన్లో ఇట్లాంటి ఆపరేటర్స్ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ కోసం కూడా మనం నిఘా కంటిన్యూ అవుతూ ఉంది. సో పబ్లిక్కి ఈ సందర్భంగా మనం చెప్పే విషయం ఏంటంటే, దయచేసి ఆటో ఎక్కే ముందు ఒకసారి గమనించండి. ఆటోలో ఉన్నవాళ్ళు ఒక్కసారి గమనిస్తే అర్థమైపోతుంది వాళ్ళు నిజంగా ప్రయాణికుల లేకపోతే ఒక రకమైన పరిస్థితులు ఉన్నారా అని తెలుస్తుంది. ఎందుకంటే నిజంగా ఆటోలో ప్రయాణం చేసే వాళ్ళ దగ్గర చిన్న బ్యాగ్ అని ఉంటుంది, ఒక వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ లేకపోతే వాళ్ళని చూస్తే మనకి అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది వాళ్ళ గురించి. వీళ్ళందరూ కూడా ఫోటో వాళ్ళలాగా ఎంతసేపు రోడ్ల మీద తిరిగే వాళ్ళలాగా ఆటోలో ట్రావెల్ చేయడానికి అవసరం ఉండని వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. దాన్ని పబ్లిక్ గమనించి కొంచెం ఆటో ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఆటోలో ఎక్కిన తర్వాత ఆటో ఏ డైరెక్షన్ వెళ్తుందో ఒకసారి చూసుకోవాలి. అదేవిధంగా మోర్ దెన్ 3 persons ఇన్ ద రియర్ సీట్ ఉన్నట్టయితే వాళ్ళు ఆటో ఎక్కాల్సిన అవసరం లేదు. డ్రైవర్ సీట్ పక్కన కూర్చున్న వ్యక్తి వెనక్కి వచ్చేసి మొత్తం 4 members అయినప్పుడు వెంటనే వాళ్ళు డ్రైవర్ని క్వశ్చన్ చేసి మేము దిగిపోతాం బాబు అని చెప్పడం కానీ, డ్రైవర్తో 100 కాల్ చేసినట్టయితే మనం వెంటనే పోలీసు అటువంటి ఆటోని అదుపులో తీసుకుని వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది. సో పబ్లిక్ కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి, పోలీసులు సహకరించాలి. సో ఈ సందర్భంగా పబ్లిక్ని మరింత సెన్సిటైజ్ చేయడం కోసం, అలాగే పబ్లిక్కి ఆటోలో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆటో యొక్క డీటెయిల్స్, ఆటో యొక్క బండి నెంబర్ ఏంటి, ఆటో డ్రైవర్ యొక్క మొబైల్ నెంబర్ ఏంటి, సపోజ్ డ్రైవర్ కమ్ ఓనర్ అయితే ఆయన మొబైల్ నెంబర్ ఏంటి అని తెలియాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు వరకు కూడా డ్రైవర్ సీట్ వెనక ఏదైతే స్పాంజ్ ఉంటుందో ఆ స్పాంజ్ బ్యాక్ సైడ్ నెంబర్ చేసేవాళ్ళు. అది ఇప్పుడు చాలా చోట్ల అది సరిగ్గా కనబడని పరిస్థితి. సో అక్కడ రాడ్స్ ఉంటాయి, ప్లస్ డ్రైవర్ సీట్ వెనక రకరకాల స్క్రూస్ వీల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ ప్లేస్ చాలా తక్కువగా ఉంది. అందువల్ల అక్కడ మనకి పబ్లిక్కి ఎక్కువ అక్కడ చూసే అవకాశం లేదనే ఒక ఆలోచనతో ఇప్పుడు మనం ఒక కొత్త రకం పాలసీ పెట్టాం. ఇక్కడ ప్రతి ఆటో కూడా ఇట్లాంటి ఆటోలో ప్యాసింజర్ ఎవరైతే కూర్చుంటారో కూర్చున్న తర్వాత ఈ పైన ఏదైతే ప్లేస్ ఉంటుందో రెగ్జిన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ రెగ్జిన్ క్లాత్ పైన బోత్ సైడ్స్ ఇట్లా ఒకటి అంటిస్తాము. ఇక్కడేమో డ్రైవర్ మొబైల్. సో ఎప్పుడైతే ప్యాసింజర్స్ బండిలో కూర్చుంటారో వాళ్ళు ఏదో టైంలో ఇట్లా చూస్తారు పైకి, చూసినప్పుడు చూచాయగానే కానీ వాళ్ళకి ఆటో నెంబర్ ఎక్కువ గుర్తుండడానికి అవకాశం ఉంటుంది, ఇఫ్ నాట్ ది మొబైల్ నెంబర్. సో ఇట్లాంటి స్టిక్కరింగ్ ప్రాసెస్ త్వరలోనే మనం టౌన్లో గల 20,000 ఆటోలు దగ్గర ఉన్నాయి మన టౌన్లో. ప్రతి ఆటోకి 2 అంటే 40,000 స్టిక్కర్లు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్పాన్సర్స్ యొక్క ఆర్థిక సహాయంతో వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి పబ్లిసిటీ వస్తుంది, మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఆటోలపై పబ్లిక్కి ఒక నిఘా ఉంటుంది. పబ్లిక్ ఆటో నెంబర్ తెలుసుకుని మనం 100 కానీ కన్సల్ట్ పోలీస్ స్టేషన్ కానీ తెలియడానికి అవకాశం ఉంటుంది. దాంతో ఇవి కూడా పెడుతున్నాం. త్వరలోనే ఒక మేళాలో పెట్టేసి వీటన్నిటిని కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మన మంచి వర్క్ చేశారు ఓల్డ్ పోలీస్ వాళ్ళందరికీ, అనంతపేట పోలీస్ క్రైమ్ పార్టీ అండ్ ఆల్సో ఓల్డ్ గుంటూరు క్రైమ్ పార్టీ అండ్ ఇన్స్పెక్టర్ డిఎస్పీ
మంచి వర్క్ జరిగింది. సో ఇక్కడి నుంచైనా ఇట్లాంటి అఫెన్సెస్ కంట్రోల్ అవుతాయని చెప్పేసి అనుకుంటాను. ఏడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు బలవంతంగా వీళ్ళపై ఏడీ షీట్స్ కూడా ఓపెన్ చేసి వీళ్ళపై పూర్తి స్థాయి కూడా కట్టించారు. సో యువత ఎవరు కూడా ఇట్లాంటి చెడు మార్గాలు పట్టకుండా మంచి ప్రవర్తన మంచి వర్క్ చేసిన ఓల్డ్ ఇన్స్పెక్టర్ అండ్ ఆల్సో అరుణ్ టీమ్కి మరియు వాళ్ళ ఎస్ఐస్ అంతా కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఇంతే మంచి వర్క్ ఫ్యూచర్లో కూడా చేయాలని చెప్పేసి ఇంకోటి ఏంటంటే రేపు తర్వాత ఏదన్నా పేపర్లో పడుతుంది ఈ నెంబర్ గల ఆఫీస్ జరిగిందని చెప్పినా కానీ అదేవిధంగా తనకి ఏదైనా జరిగినా తర్వాత చూపించవచ్చు. తర్వాత ఆటో కావాలని చెప్పినప్పుడు ఎవరికి కాల్ చేయాలి, ఈ నెంబర్ కూడా ఉంటుంది, ఆ రకం కూడా మనకు వస్తుంది. సో ఇట్స్ మల్టీ అడ్వాంటేజెస్ ఉంది. దయచేసి సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.